నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా నేను మీకు అనేక విషయాలు చెప్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మనకు మొన్న ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్కి జరగటానికి ముందు ఒకటి అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది. అది ఏమిటనంటే, అయోధ్యలో శ్రీరాముడి యొక్క ప్రతిష్ట. అయితే 500 సంవత్సరాలకు పైచిలకు హిందువులు పోరాడిన తర్వాత అయోధ్యలో మనకి స్థానం దక్కి మన భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం. దానికి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతగానో ప్రయాసకు లోనైనారు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో రకాలైనటువంటి నరకాలని అనుభవించాడు. అయితే అతని యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అనంటే, సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆకాంక్ష తప్పితే మరొక విషయం ఏమీ కాదు. దానికి కారణం ఏమిటనంటే, అతనికి ఎలాంటి సంసారము లేదు, పిల్లలు లేరు, బంధువులు లేరు, ఎవ్వరూ లేరు. అతనికి ఉన్నదల్లా తన దేశం ఒక్కటే, తన భారతమాత మాత్రమే అతనికి ఉంది. భారతమాతలోని హిందుత్వాన్ని ఎలా పరిరక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశమే తప్పితే అతనికి ఉన్నటువంటి దురుద్దేశము ఇసుమంతయూ లేదు. ఆ విషయం మనకందరికీ కూడా బాగా తెలుసు. కానీ ఒక్క విషయం, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి సీతా అమ్మవారిని మళ్లీ అయోధ్యకు తీసుకొచ్చి పట్టాభిషేకం చేసిన తర్వాత మనుషుల్లో మార్పేమీ రాలేదు. మళ్లీ సీతా అమ్మవారిని నిండు చూలాలని అడవుల్లోకి పంపేదాకా అవమానించి పంపినటువంటి మన మానవ జాతి ఇక శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్ట అయోధ్యలో మొన్న గావించిన తర్వాత ఈ యొక్క నరేంద్ర మోడీ గారిని అవమానించరా? అవమానిస్తారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటనంటే, మనలో ఉన్నటువంటి ఆ పాపత్వపు లక్షణాలు, ఆ పాప చింతన, ఎదుటివాణ్ణి అర్థం చేసుకోలేకపోవడం, ఎవరు నిజమైనటువంటి నాయకుడు, ఎవరు అబద్ధపు నాయకుడు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి మన ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క శక్తిని అంతటినీ కూడా తీసి పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టారు? సనాతన ధర్మం యొక్క శ్రద్ధ మనకు లేదా? సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం మనకు లేదా? ఒక్కసారి ఆలోచించండి. మరి శ్రీరామచంద్రుడు మనం దేవుడని ఎంతో కొనియాడుతున్నామే, ఆయన యొక్క ప్రతిష్ట జరిగిందే, అటువంటి ప్రతిష్ట కావించినటువంటి నరేంద్ర మోడీ గారిని ఎందుకు మనము తల వంచుకునేలా చేశాము అని ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచిస్తే మనం రాబోయే కాలంలో ఎలాంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగనున్నాయి, అందులో హిందువులు ఎంతగా భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతున్నాము అని ఒక్కసారి ఊహించుకోండి. ఓడగొట్టేశాం, కరెక్టే. ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అతని యొక్క ఆ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ప్రజలు లాగేసుకున్నారు. ఆయనను పోరాడమంటున్నారు, ఆయనని ఎన్నో విశేషాలు చూపించమంటున్నారు. ఎలా చూపిస్తాడు? ఆయన కోరలు పీకిన తర్వాత మనని ఎలా పరిరక్షిస్తాడు? భారతదేశాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళగలుగుతాడు? ముఖ్యంగా మనం ఎందరో మహర్షులను చూశాం, ఎందరో త్యాగశీలులను చూశాం, ఎందరో దేశభక్తులను చూశాం. ఎవరు ఎంతగా వాళ్ళ యొక్క ఆత్మత్యాగాలను చేశారు, బలిదానాలు చేశారు, అన్నీ మర్చిపోయాం. ఎవరు ఎంత మోసం చేశారో, భారతదేశాన్ని నాశనం చేయాలని ఎవరు ఎంత కుట్ర పన్నారో, పక్క దేశాలన్నీ కూడా ఏ రకంగా పొంచి ఉన్నాయో, భారతదేశాన్ని భస్మం చేయాలని ఎలా ఆలోచిస్తున్నారో, ఆకాంక్షిస్తున్నారో, కసిపట్టి ఉన్నారో మనకి బాగా తెలుసు. మరి ఎవరు రక్షించాలి? ఏముందులే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, మన ఆర్మీ, ఎయిర్ ఫోర్సు వీళ్ళు రక్షిస్తాయిలే, మోడీకి చేసే పనే ఉంది, ఏమీ లేదని మీరు అనుకుంటున్నారు. అతను హాయిగా కొత్తగా బట్టలు వేసుకుని క్షణక్షణానికి అద్భుతమైనటువంటి తిండి తింటూ ఆకాశ మార్గాన ఆయన ప్రయాణాలు చేస్తున్నాడు అని మనం అనుకున్నామే తప్ప మనకి ఆ బ్రాడ్ మైండెడ్నెస్, ఆ విశాల హృదయం లేదు.
ఆయన అలా తిరక్కపోయినట్టయితే మన యొక్క ప్రధానమంత్రి చాలా ఏ రకంగానూ శక్తి లేనటువంటి వాడు, అప్రయోజకుడు, ఎటువంటి పరిస్థితుల్లో అతను అనామకుడు అని ఇతర దేశాలు అనుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? అన్ని దేశాలు గౌరవించాలి, అతని విశ్వగురువు అన్నాయి అనంటే అతని పోకడ కారణం, అతని యొక్క నడక కారణం. ఆ రకంగా అతన్ని ఓడగొట్టి మనం పొందిందేంటి? మనం చేసినటువంటి పొరపాటు ఏమిటి? ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు చూడండి, మరి రేపటి రోజున పార్లమెంట్లో హింసలకి పాల్పడేటువంటి వ్యక్తులందరూ ఎన్నో రకాలుగా అనేక పార్టీలలో ఉన్నారు. ఆ పార్టీలన్నీ కూడా ఒక్క దగ్గర పోగై ఒక్క నరేంద్ర మోడీ పైన ధ్వజమెత్తుతున్నారు అని అంటే, ఆ యొక్క నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని రక్షించాలి అనంటే వాళ్లతో పోరాడాలి, మరి పొరుగు దేశాలతో మనం పోరాడాలి. రాబోయేటువంటి కలికాలంలో రాబోయేటువంటి విధ్వంసకమైనటువంటి ఆ సంఘటనలో ఎదుర్కోవాలి అన్నటువంటి ఒకే ఒక్క సైనికుడు మోడీ గారిని మనం ఓడగొడితే జరిగేదేమిటి, ఒరిగేదేమిటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రజలందరము కూడా, భారత ప్రజలందరము కూడా సనాతన ధర్మాన్ని ఈనాటికి ఎప్పటికీ కూడా నమ్మి మన దేవుళ్ళని ఎవరిని కూడా అవమానపరచకుండా మనం చూసుకోవాలి. మనం అత్యంత ఆదరణతో మనం నిత్యం పూజిస్తూ ఉన్నటువంటి మన దేవతలను ఇతరులు మరి అవమానిస్తున్నారు అనంటే అది మనం ఓర్చుకోవడానికి సిద్ధపడుతున్నామన్నట్ట? మోడీ గారిని అందుకే మనం ఓడగొట్టినట్ట? ఇతర మతాలని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ద్వేషించటం లేదు, వాళ్ళ జోలికి పోవటం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మన మతాన్ని ద్వేషిస్తున్నారు. ఇతర దేశాలన్నీ కూడా మనని ఒక రకమైనటువంటి నరకంలో నెట్టివేయాలని ఆలోచిస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మనని ఎవరు కాపాడాలి? నరేంద్ర మోడీ తప్ప ఎవరైనా కాపాడగలరా? నరేంద్ర మోడీ కాపాడలేకపోతే యోగి మాత్రమే కాపాడగలడు. ఈ నిజాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రం కూడా ఉంది. ఒక జ్యోతిష్యునిగా నేను మీకు చెప్పేటువంటి సలహా ఏమిటంటే, భారత ప్రజలందరూ కూడా కట్టగట్టుకొని ఒకే తాటిపైన మన నరేంద్ర మోడీని మనం ఒక రకంగా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా. ఏమో రేపు ఏం జరుగుతుందో. రాజీవ్ గాంధీని మరి మట్టు పెట్టినట్టుగా మోడీ గారిని కూడా మట్టు పెడతారేమో. అప్పుడు మీరేం చేస్తారు? అయ్యో పాపం అంటారా? అలా జరగకుండా మీరెందుకు మన మోడీ గారిని రక్షించుకోరు? ఆయన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడే, మన భారతదేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడే. మీరెందుకు ఒక చేయూతనివ్వరు? మీరెందుకు బాధ్యతగా ప్రవర్తించరు? నోట్లు తీసుకొని ఓట్లు వేశారు. ఎవరిని గెలిపించారు? శత్రువులను గెలిపించారు. భారతదేశ భక్తులను మీరు గెలిపించలేదు. భక్తులను ఓడగొట్టారు అంటే దేవుడిని ఓడగొట్టారు అంటే శ్రీరామచంద్రుడినే ఓడగొట్టారని అర్థం. ఇప్పుడు అర్థమైందా మీరేం చేశారో? ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక్కసారి రియలైజ్ అవ్వండి, ఒక్కసారి మీరు మీ యొక్క అడుగులు ముందుకు వేయండి. మన దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన నెత్తిపైనే ఉంది, కేవలం సైనికుల పైన అని మాత్రం మీరెట్టి పరిస్థితులను ఊపిరి పీల్చుకోకండి. తెలిసింది కదా? సెలవు.